ఆత్మలో వర్ధిల్లుట. అనుదిన ధ్యాన మాలిక. రచన డాక్టర్ ఇ. స్టాన్లీ జోన్స్. అనువాదం డాక్టర్ ఎ. సురత్నం బాసిమల్ల. 1వ వారము 5వ రోజు. కీర్తన 1వ అధ్యాయము 1 నుండి 3 వచనములు. బహిర్గతమైన ఒక రహస్యం. అసంపూర్ణతను పరిపూర్ణం చేయటం ఎలా? ఇది అంత సులభంగా అర్థమయ్యేది కాదు. ఇది ఒక రహస్యము. ఇది రహస్యమే. కాని ఇదొక బహిరంగ రహస్యము. ఈ రహస్యమే మన అవసరతకు తగిన పరిష్కారము. అయితే ఇది ఎంతగానో ఆలోచించి పరిశోధించవలసిన రహస్యము కాదు సుమా. క్రీస్తు అందరికీ దాచబడినాడని అనుకొనవచ్చును. కాని ఆయన అందరికీ బహిర్గతమైయున్నారు. ఆయన అతి సామాన్యమైన వాడుగా జన్మించి, శ్రమించి, బోధించుట చేత ఆయన ఎన్నిక చేయబడక మరుగు చేయబడ్డారు. రక్త మాంసములలో దేవుడు ఆయన హృదయాన్ని కప్పినారు. ఆ రక్త మాంసము శిలువపై విరుగగొట్టబడింది. తద్వారా ఆయన హృదయం ప్రత్యక్షపరచబడింది. ఆ ప్రత్యక్షతలో మతము, తత్వము పుట్టుకుపోయాయి. ఈ మరుగు చేయబడుట యూదులకు ఆటంకంగాను, గ్రీసు దేశస్థులకు బుద్ధిహీనతగాను ఉంది. కాని అతి సామాన్యులైన వారు వర్ధిల్లటానికి అవసరమైన వనరులు తమ చేతికి అందేంత దగ్గరలోనే ఉన్నాయని కనుగొన్నారు. యేసు అందరికీ అందుబాటులో ఉన్న ఆశ్రయించగల దేవుడు. మనిషంటే ఎలా ఉండాలని మనం ఎదురుచూస్తామో అలాంటి నమూనా ఆయనలో ప్రత్యక్షపరచబడింది. ప్రియులారా, మనమిప్పుడు దేవుని పిల్లలమై ఉన్నాము. 1వ యోహాను 3:2. క్రీస్తు దైవత్వపు రూపులోనికి మనము మార్చబడుట మనకు సంభవించబోవునదియే ఉన్నది. మనము పెద్ద వాటి కొరకు ముందుకు వెళ్ళుచున్నాము. కాని ఈ భూగ్రహణములో అతి పెద్దదైన విషయము క్రీస్తును పోలి ఉండుట. ఆయన రక్తము మన సమస్త బలహీనతలను రూపుమాపుతుంది. గతములో జరిగిన అపజయాలు, పాపములు, మన అయోగ్య స్థితి మన గతమంతటి నుండి ఆశ్చర్యకరమైన భవిష్యత్తు వైపుకు నడిపిస్తుంది. మనం యేసు వైపు చూడాలి. ఈయనే ప్రతి అసంపూర్ణతను పరిపూర్ణం చేయగలరు. ఈ భూగ్రహణం తెలుసుకొనవలసిన అతిపెద్ద విషయము కొరకే నీవు సృజించబడ్డావు. నీవు క్రీస్తు పోలిక లోనికి మారుటే ఈ అతిపెద్ద విషయము. ఇలా ప్రార్థించుము. కృపగల తండ్రి, నా హృదయము దీన్ని గ్రహించి పాడుచున్నది. దీన్ని బట్టి నాలోకి ఆనందం ప్రవహిస్తూ ఉంది. నీకు వందనములు. ఆమెన్. ఈ భాగము డాక్టర్ ఇ. స్టాన్లీ జోన్స్ రచించిన అనుదిన ధ్యాన మాలిక ఆత్మలో వర్ధిల్లుట నుండి సేకరించబడినది. దీనిని మీకు వివరించిన వారు ఎల్. సెలా బుక్స్.